షలోం. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 2వ వచనము. నీవు జలములలో బడి దాటునప్పుడు నేను నీకు తోడై ఉందును, నదులలో బడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లి పారవు. నీవు అగ్ని మధ్యను నడుచినప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చవు. వెన్ యు పాస్ త్రూ ద వాటర్స్ ఐ విల్ బి విత్ యూ, అండ్ వెన్ యు పాస్ త్రూ ద రివర్స్ దే విల్ నాట్ స్వీప్ ఓవర్ యూ. When you walk through the fire, you will not be burnt. The flames will not set you ablaze. దేవా, నా స్థితి మార్చు అని దేనిని గురించైనా మనం ఈరోజు దేవుణ్ణి అర్థిస్తూ ఉన్నామా? అనుకోని సంఘటనలు, బంధాల మధ్యలో ఊగిసలాటలు, భయపెట్టే నెగటివ్ ఎమోషన్స్, గాఢాంధకార లోయలు, ఇలా ఏవైనా సరే ఒక అద్భుతం చేసి తొలగించు తండ్రి అని ప్రార్థిస్తూ ఉంటాం కదూ. మనం అడిగింది మన కొరకు చేయటానికి దేవునికి అసాధ్యమైనదేమీ కాదు, ఇంకా మనం అడగటం కూడా తప్పు కాదు. బట్ ఈవెన్ దో హీ కెన్, గాడ్ డజంట్ ఆల్వేస్ చూస్ టు పుట్ అవుట్ అవర్ ఫైర్స్. షద్రక్, మెషక్, అబేద్నెగోలు లిటరల్గా ఫర్నేస్లోకి త్రోయబడ్డారు. మంటలు ఆర్పటం దేవునికి ఎంత పని, కానీ దేవుడు ఆ అగ్నిలో వారితో ఉన్నారు. దే వాక్ అవుట్ ఆఫ్ ద ఫైర్ వితౌట్ అ సింగిల్ బర్న్ ఆన్ దెమ్. ఈరోజు మనం ఉన్న స్థితి తొలగించబడకపోతే చింతించవద్దు. ఏ స్థితిలోనైనా మనలను చెయ్యి విడువని దేవుడు మనతో ఉన్నారని ధైర్యం తెచ్చుకుందాం. హీ విల్ వాక్ విత్ యూ త్రూ ద ఫ్లేమ్స్, త్రూ ద వాటర్, త్రూ ద వ్యాలీస్. హల్లెలూయా. సర్వ దయానిధి, ఆపత్కాలమందు మేము నమ్ముకొనదగిన సహాయకుడువని ఎరిగి, ఆకాశమందు నీవు తప్ప మాకెవ్వరూ లేరని, మాకు చాలిన దేవుడువని యేసుక్రీస్తు వారి ఘనశ్రేష్ఠ నామంలో వందనాలు సమర్పిస్తున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్.